అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు కూడా 7:30, 7:45 మధ్యలో ఈ వీడియో పోస్ట్ చేస్తాను. నిన్న 9 అయింది, ఆల్మోస్ట్ మార్నింగ్ 9కి రిలీజ్ చేశాను. రీజన్ ఏంటంటే నిన్న 4 గంటలకే వీడియో రికార్డ్ చేశాను. నేను 3:40కి లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి 4 గంటలకు వీడియో రికార్డు స్టార్ట్ చేసి 4:22కి వీడియో రికార్డింగ్ ముగించి దాన్ని రెండరింగ్ పెట్టి రెండరింగ్ ఒక 15 నిమిషాలు టైం తీసుకున్న తర్వాత అప్లోడ్ పెట్టి వెళ్ళాను. అప్లోడ్ నిన్న సాధారణంగా యూట్యూబ్లో మనం వీడియో ఈ వీడియో పోస్ట్ చేయడానికి రికార్డింగ్ ఒక అరగంట 35 నిమిషాలు వీడియో ఉంటుందా, ఆ తర్వాత దీన్ని రెండరింగ్ చేయడానికి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో రెండరింగ్ చేయడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. ఆ తర్వాత దీన్ని అప్లోడ్ చేసినప్పుడు ఆ నెట్ స్పీడ్ని బట్టి మనం బ్రాడ్బ్యాండ్ వాడతాం, హై కమర్షియల్ నెట్, బిజినెస్ నెట్ వాడతాం, బాగా హై స్పీడ్ వస్తుంది. అయినా సరే అది వీడియో అప్లోడ్కి ఒక్కోసారి టైం ఎక్కువ తీసుకుంటుంది మార్నింగ్ యూట్యూబ్లో ఉన్న ట్రాఫిక్ కారణంగా. సో అప్లోడ్ అయిన తర్వాత ప్రాసెసింగ్, వీడియో ప్రాసెసింగ్ కొంత టైం ఉంటుంది. ప్రాసెసింగ్ తర్వాత చెక్కింగ్ అని కొంత టైం వస్తుంది. మనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత వీడియో చెక్కింగ్ చేసుకుంటుంది. అంటే ఏమైనా కాపీరైట్స్ ఉన్నాయా, ఏమైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ ఉన్నాయా, ఏమైనా ఎలివేషన్స్ ఉన్నాయా, వైలేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఆ యూట్యూబ్ ఆల్గారిథం బేస్ చేసుకునే మనకు ఒక్కోసారి లేట్ అవుద్ది తప్ప కావాలని లేట్ చేసేది అయితే ఉండదు. సో మీరు ఒక 10 నిమిషాలు, పావు గంట లేట్ అయితే వీడియో ఇంకా రాలేదంటే నాకు మైండ్ పనిచేయదు. ఇంకా ఏదో నేను అంటే కావాలని లేట్ చేయను కదా, అంటే రోజు ఇది ఒకటి అయిపోయింది. నేను ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నా. నేను నిన్న 4 గంటలకు నిద్రలేసి 3:40కి నిద్రలేసి 4 గంటలకు వీడియో రికార్డు స్టార్ట్ చేశానంటే ఆలోచించండి ఎంత డెడికేటెడ్గా, ఎంత కమిట్మెంట్గా నేను ఉన్నానా అనేది. అయినా సరే ఒక్క 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి అడుగుతారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. అంటే సమాధానం చెప్పలేను, చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. అంటే అందరికీ చెప్పలేం కదా, ఒకేసారి ఒక 200-300 మెసేజ్లు వచ్చేస్తాయి వీడియో రాలేదు ఒక 10 నిమిషాలు. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఓపిక. ఒక్కో రోజు కావాలని లేట్ చేయండి, ఒక్కో రోజు లేట్ అయితే అవుద్ది. అది యూట్యూబ్ ఆల్గారిథం ప్రాబ్లం. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథంలో చాలా ఉంటాయి. కాబట్టి లేట్ అయినా సరే పెద్దగా ఒక అరగంట, పావు గంట వెయిట్ చేస్తే మంచిది. అది నేను చెప్పేది. సరే, అది పక్కన పెట్టేస్తే జగన్ను తిరుమల తర్వాత లైక్ చేయట్లా. నిన్న చూడండి, నేను నిన్న అడగలేదు, లైక్ చేయలే. మొన్న అడగలేదు, లైక్ చేయలే. అడగకపోతే లైక్స్ చేయట్లా. సో అందుకే వీలైతే లైక్ చేయండి. లైక్స్ మీరు ఎంత లైక్ చేస్తే యూట్యూబ్ ఆల్గారిథం అంతగా హైలైట్ చేస్తుంది వీడియోని. కాబట్టి ఆ ఒక్కటి నా రిక్వెస్ట్గా తీసుకోండి. నిన్న అడగలేదు నేను, అందుకని లైక్ చేయట్లే. 7,000 లైక్స్ వచ్చాయి. సరే, జగన్ను తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు? డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఆయన వెళ్ళలేదు. పైగా నోటీసులు ఇచ్చారంటూ అసత్య ప్రచారమా? ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. బైబిల్ చదువుతానని జగనే అంగీకరించారు. అన్ని మతస్థులు ఎవరూ శ్రీవారి దర్శనానికి వెళ్ళినా నిబంధనలు పాటించాల్సిందే. ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి ప్రసాదాల్లో వాడారు. ఆ తర్వాత వచ్చిన నెయ్యినే పరీక్షలకు పంపారు. అందులో కల్తీ జరిగిందని తేలడంతో తిప్పి పంపారని స్పష్టీకరణ. సో కల్తీ జరిగిందని తేలింది కాబట్టే మేము తిప్పి పంపాము అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చాలా స్పష్టంగా. వైసీపీ వాళ్ళేమో తిప్పి పంపారు అని చెప్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం వైకాపా అధ్యక్షుడు జగన్కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆ విషయం బయటకు చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు నోటీసు ఇచ్చి ఉంటే మీడియాకు చూపించాలన్నారు. జగన్కు నోటీసు ఇవ్వాల, వైసీపీ నాయకులకు నోటీసులు ఇచ్చారు. తిరుమల వెళ్తానంటే అడ్డుకుంటున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలను రుజువు అవుతున్నాయి, అందుకే డిక్లరేషన్ అంటున్నారు. విషయం పక్కదారి పట్టకూడదనే తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నా మాజీ సీఎం జగన్. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలను రుజువు అవుతున్నాయి, అందుకే డిక్లరేషన్ అనడం. డిక్లరేషన్ అనేది అందుకే అనడం. 1932 నుంచి ఉంది డిక్లరేషన్ విధానం. డిక్లరేషన్ రూల్ అనేది 1932లో వచ్చింది. 1969లో దానికి చట్టం చేశారు. 1987లో దాన్ని చట్ట సవరణ చేశారు. 1990లో దానికి సంబంధించి జీవో వచ్చింది. 2006లో మరోసారి చట్ట సవరణ చేశారు. ఇన్ని జరిగినా సరే ఏదో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే డిక్లరేషన్ అనేది తీసుకొచ్చినట్టు మాట్లాడారనమాట. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం డిక్లరేషన్ విధానాన్ని తీసేశారు.
1932 నుంచి ఉండి నేను ఇప్పుడు చెప్పుకున్నప్పటి నుంచి ఉన్న చట్టాన్ని, ఉన్న జీవోని 2020 సెప్టెంబర్ 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారు, డిక్లరేషన్ అనేది ఎలాగా ఆయన ఎవరు అప్పుడు వివాదం అవుద్దని తీశారు దాన్ని. డిక్లరేషన్ ఇంకా అవసరం లేదు అని తిరుమల ఒక పరిపాలనా ఉత్తర్వు ఇచ్చేసింది. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండడానికి ఆ విధంగా వెసులుబాటు చేసుకున్నారు. సో తిరుమల నెయ్యి విషయంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇద్దరు ఎవరి వెర్షన్ వాళ్ళు రాసుకొచ్చారు. దీన్ని సాక్షిలో ఎలా రాశారంటే, కల్తీ బాబు సృష్టి, శ్రీవారి లడ్డూలు తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడలేదనేది టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పిన నీచ రాజకీయం చేస్తూనే ఉన్నాం. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్. నిన్న ప్రెస్ మీట్లో నాకు ఎక్కడ నిప్పులు కనిపించలేదే. నాకు ప్రెస్ మీట్లో ఎక్కడ నిప్పులు కనిపించలే. ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేశామని జూలై 23న సెప్టెంబర్ 20ని ఈవో 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయినా నీ నీచ దుర్మార్గ రాజకీయం కోసం లడ్డూ తయారీలో జంతువులకు కలిసిందంటూ అపవిత్రం చేశావు. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని అసలు వాడలేదని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ చాలా స్పష్టంగా ఉంది. అన్నీ తెలిసినా జరగని విషయం జరిగినట్టుగా కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అబద్ధాలు చెబుతున్నావు. తిరుమల పవిత్రతను ప్రసాదాన్ని నీ రాజకీయం కోసం అపవిత్రం చేశావు. నా తిరుమల పర్యటన అనుమతి లేదని నోటీసులు ఇస్తావు, మళ్ళీ అదేమీ లేదని బుకాయిస్తావు. నా పర్యటన అడ్డుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళని రప్పిస్తావు. బీజేపీ వాళ్ళని రప్పించడం ఏంటి? వాళ్ళకేం పని లేదా? వాళ్ళు ఏమైనా అమాయకుల, చిన్నపిల్లల, స్కూల్ పిల్లల మనం మీటింగులకు రప్పించుకోవడానికి? వాళ్ళు ఏమైనా డ్వాక్రా మహిళ మీటింగులకు రప్పించుకోవడానికి? వాళ్ళు బీజేపీ వాళ్ళని రప్పించడం ఏంటి? రావాలంటే వాళ్ళు వస్తారు. మీరు తిరుమల వెళ్ళడం ఇష్టం లేదేమో, అందుకు వాళ్ళు వచ్చారు. మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టరని వాళ్ళు వచ్చారు. తిరుమల లడ్డు విషయంలో నీ పాపాలు బయటకు రావడంతో టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నావంట. అంటే డిక్లరేషన్ అనేది ఇంతకుముందు లేనట్టు, ఈయన కోసమే డిక్లరేషన్ అనే పదం పుట్టినట్టు మాట్లాడుతున్నారు ఆయన. సో మొత్తానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఇది. ఆ ప్రెస్ మీట్లో తిరుమల పర్యటనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుమతి లేదని పార్టీ నేతలకు పోలీసులు ఇచ్చిన నోటీసును చూపుతున్న జగన్. సో పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చారంట అనుమతి లేదు అని. సో అనుమతి లేనిదే అయితే ఈసారి మీరు ఎక్కడికైనా ధర్నాకి వెళ్తారు, అక్కడ కూడా పోలీసులు అనుమతి లేదని నోటీసులు ఇస్తారు. ఆపేస్తారా? ఏదైనా పర్యటనకి వెళ్తారా ఆయన, అనంతపురమో చిత్తూరో ఎప్పుడైనా పర్యటనకి వెళ్తారు, అప్పుడు పోలీసులు నోటీసులు ఇస్తారు మీకు అనుమతి లేదు అని. అప్పుడు ఆగిపోతారా? ఆగరుగా. మరి తిరుమల ఎందుకు ఆగిపోయారు? తిరుమల ఆగడం వెనక స్పష్టమైన రీజను. డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఒక బాధ, పెట్టకపోతే మరో బాధ. పెడితేనేమో సొంత ఈ మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు దూరం అవుతాయి, వాళ్ళు కొంచెం మనసులో పెట్టుకుంటారు. ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే ఈ కల్తీ నెయ్యి వాడిన లడ్డు విషయంలో వచ్చిన ఆరోపణలన్నీ నిజమని తేలుతాయి. అంటే ఆయనకి హిందూ సాంప్రదాయాల మీద గౌరవం లేదనే విషయం తేటతలమవుతుంది. అందుకే రెండిట్లో ఏం చేసినా కష్టమే నష్టమే కాబట్టి ఆయన పూర్తిగా వదిలేసుకున్నారనమాట. పర్యటన వాయిదా వేసుకున్నారు. సో ఇది సాక్షిలో రాశారు. ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే ఏమైంది జగనా, లాజిక్లు మరిచి తికమక మాటలు, దేశాన్ని మతాన్ని తప్పుపడుతున్న జగన్, సెక్యులర్కు తన సొంత భాష్యం, మతం అడుగుతారా అని ఆక్రోశం, ప్రార్థనా మందిరాలు సెక్యులర్ ఎలా, గుళ్ళకు వెళ్తుంటే అడ్డుకున్న తమరు కాదా, రాజధాని రైతులను ముప్పు తిప్పలు పెట్టలేదా, కల్తీ నెయ్యి పైన అదే వక్ర భాష్యం, ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికలంటే చులకనా. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి ఆంధ్రజ్యోతిలో కౌంటర్ ఇచ్చారు. అలాగే ఇదేం దేశం, ఇదేం హిందూయిజం, దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా, ఎలాంటి లౌకికవాదం ఇది, 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయట హిందూ ముస్లిం మతాలను గౌరవిస్తా, మాజీ సీఎం నేను నన్నే మతం అడిగితే సామాన్యులు ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి, నా మతం మానవత్వం అని రాసుకోండి, లడ్డూపై బాబు అన్నీ అబద్ధాలే, దాన్ని డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్, తిరుమలలో కల్తీ నెయ్యి వాడలేదు. చూసారా, డిక్లరేషన్ ఏదో ఈయన గురించే పుట్టించినట్టు, అదో పెద్ద కొత్త పదమైనట్టు మాట్లాడుతున్నారు ఆయన. నిన్న ప్రెస్ మీట్లో అదే మాట్లాడారు. తప్పు కదండి. సో దానికి వెళ్ళొద్దని మేము చెప్పామా? తాను సీఎంగా ఉండగా డిక్లరేషన్ అడగలేదని జగన్ వాదించడం సరికాదు. నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి అడగలేదు. బయట ఎక్కడి నుంచో నువ్వు తెచ్చిపెట్టిన అధికారి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ రోజు నిన్ను అడగలేదు. ఈ వ్యక్తి కొలంబియా ఎస్కోబార్ లాంటి వాడని గతంలోనే చెప్పాను. ఇప్పటి వరకు చేసిన పనులన్నీ అతని మాదిరిగానే ఉన్నాయి, భవిష్యత్తులో చేసేవి కూడా అలాగానే ఉంటాయి అని చెప్పి ఇచ్చారు. డిక్లరేషన్ విషయంలో వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. అనవసరమైన రాద్ధాంతం డిక్లరేషన్ విషయంలో. కొన్ని దశాబ్దాల తరబడి వస్తున్న ఆచార సాంప్రదాయాన్ని మంటగలిపారు. 2020 సెప్టెంబర్లో డిక్లరేషన్ విధానాన్ని తీసేశారు. సో అది లేదు కాబట్టి నన్ను అడగొద్దు అంటారు ఆయన. ఎంత తప్పు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు.
సో అది తిరుమల విషయంలో. ఆంధ్రప్రభలో కూడా హై టెన్షన్కు తెర, ఊపిరి పీల్చుకున్న పోలీసులు, జగన్ తిరుమల ప్రయాణం రద్దు, మాజీ సీఎం జగన్ రాకను వ్యతిరేకించిన కూటమి పార్టీలు, ఆధ్యాత్మిక సంఘాల ఆందోళన, 964 మంది పోలీసులు మొహరింపు, తిరుమలలో సెక్షన్ 30 అమలు, వైసీపీ జన సమీకరణకు చెక్కు, ఎక్కడెక్కడ నేతల హౌస్ అరెస్టు, సద్దుమనగని డిక్లరేషన్ వివాదం. సద్దుమనగలేదు, డిక్లరేషన్ వివాదం ఇప్పుడు పైకి వచ్చింది. తర్వాత తిరుమల వెళ్తానంటే మేము వద్దన్నామా, నా మతం మానవత్వం, డిక్లరేషన్లో కావాలంటే అదే రాసుకోండి అని చెప్పి ఇలా 4 పత్రికల్లో కూడా ఇదే అంశాన్ని బాగా హైలైట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమైన అంశం ఇది, ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కున్న వెంకటరెడ్డి. మన గనుల శాఖ వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, 2.5 నెలలుగా అక్కడే మకం. సిమ్ కార్డులు తీసేసి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి, పట్టుబడకుండా ఎత్తుగాళ్ళు. ఆచూకీ పసిగట్టి ఏసీబీ ఢిల్లీ వెళ్లేలోపే హైదరాబాద్కు రాక, శంషాబాద్ రిసార్ట్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అక్టోబర్ 10 వరకు రిమాండ్. సో ఒక సివిల్ సర్వీసెస్ అధికారి, ఇండియన్ కోస్ట్ గార్డులో కీలకమైన శాఖలో ఉన్న అధికారి 2019లో వాళ్ళ ప్రభుత్వం రావడంతో డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చేసి తనకు ఇష్టమైన గనుల శాఖ తీసుకొని 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, ప్రభుత్వం మారిపోయేసరికి పారిపోయి పరారయ్యి ఎక్కడెక్కడో దాక్కొని చివరికి ఇదిగో ఇలా వచ్చారు. అసలు వీళ్ళు బ్యూరోక్రసీ అధికారులు. పోనీ పొలిటీషియన్స్ అంటే ఓకే, పొలిటీషియన్స్ అంటే కళ్ళు ఎక్కడో నెత్తి మీద ఉంటాయి, వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదు, తప్పులు చేస్తారు. బ్యూరోక్రసీ అధికారులు చేయడం ఏంటండి? అరే ప్రజాస్వామ్య దేశం ఇది, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మారిస్తే కొత్త ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మనం తిన్న గడ్డంతా, మనం అక్రమంగా మేసిందంతా కూడా కక్కిస్తారు, మన మీద మనల్ని ఇబ్బంది పెడతారు అనే ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, వీళ్ళకి ఇటువంటి వాళ్ళు ఎలా అసలు? అది నాకు అర్థం కావట్లేదు. బ్యూరోక్రసీ అధికారులు అయినప్పుడు వాళ్ళకి మినిమం బేసిక్ కామన్ సెన్స్ కదా. అరే 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారితే మళ్ళీ మనల్ని వెంటాడతారు, మన తప్పులన్నీ బయటకు వస్తాయి, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి అని తప్పించుకోవచ్చుగా. గత ప్రభుత్వాలు ఏదైనా మెయ్యమన్నా ఏమైనా చెప్పినా సరే తప్పించుకోవచ్చు కదా. లేదా నేను ఇలా చెయ్యలేనని సూటిగా చెప్పేయచ్చు కదా. అధికారం చూసుకొని అడ్డదారులు తొక్కడం, తర్వాత ఇదిగో ఇలా పారిపోవడం, అసలు మాటలు కూడా రావట్లేదులే. సో అది వెంకటరెడ్డి గారిది నెక్స్ట్ హైలైట్ అనమాట. ఇదిగోండి, వెంకటరెడ్డి జైలుకు, గనుల శాఖ మాజీ డైరెక్టర్కు 14 రోజులు రిమాండ్, 7 రోజులు కస్టడీ కోరిన ఏసీబీ. ఆరోగ్యం బాగోలేదు, బెయిల్ ఇవ్వండి వెంకటరెడ్డి. ఈ నెల 30న విచారిస్తామంటున్న ఏసీబీ కోర్టు. వెంకటరెడ్డిపై తీవ్రమైన అభియోగాలు. 2566 కోట్ల మేర వైసీపీ పెద్దలకు, ప్రైవేట్ ఏజెన్సీలకు దోచిపెట్టారన్న ఏసీబీ. 2566 కోట్ల మేరకు దోచిపెట్టారంట. అది జరుగుతుంది. తర్వాత అది వెంకటరెడ్డి గారికి సంబంధించి. తర్వాత విశాఖ ఉక్కుకు ఊపిరి, ఇది మరో ఇంపార్టెంట్ వార్త అండి. విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ప్రయత్నాలు చేస్తుందన్నమాట. సెయిల్లో విలీనం చేసేందుకు కేంద్రం యోచన, స్టీల్ ప్లాంట్ మనుగడకు అదే ప్రత్యామ్నాయమని భావన. కూటమి ప్రభుత్వం చొరవతో కార్మికుల పోరాటానికి ఫలితం. ఆంధ్రుల హక్కుగా ఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విశాఖ ఉక్కుని విలీనం చేసే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇది చాలా మంచి నిర్ణయం. నిజంగా సెయిల్లో విలీనం అయితే విశాఖ ఉక్కు భవిష్యత్తుకి ఇంకా భరోసా ఇచ్చినట్టే. ఆల్రెడీ సెయిల్లో 6 or 7 స్టీల్ ప్లాంట్లు విలీనమై ఉన్నాయి. భిలాల్ ఒకటి, ఇస్కో ఒకటి, తర్వాత దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఒకటి, ఇట్లా చాలా స్టీల్ ప్లాంట్లు సెయిల్లో విలీనమై ఉన్నాయి. సో సెయిల్లో విలీనమైతే 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని కేంద్రం చెబుతోంది. దానికి అనుగుణంగా సెయిల్ సామర్థ్యాన్ని పెంచుతుందన్నమాట. సో అలా పెంచే క్రమంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్కి ఇచ్చేస్తారు, ఇంకా సెయిల్ చూసుకుంటుంది మొత్తం. సో అదొకటి మంచి వార్త, అది కూడా ఆంధ్రజ్యోతిలో వేసినట్టున్నారు. ఇదిగోండి, విశాఖ ఉక్కు సెయిల్లో విలీనం, అవకాశాలను పరిశీలిస్తున్న కేంద్రం, విలీనంతో రెండింటికి లాభమే. ప్లాంట్కు తొలగనున్న ముడిసరుకు, ఆర్థిక సంబంధ ఇబ్బందులు, పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తికి ఛాన్సు, ప్రైవేటీకరణ ముప్పు తప్పినట్టే. మరోవైపు మరింత విస్తరణకు సెయిల్కు అవకాశం, దక్షిణాది మార్కెట్పై గట్టిపట్టు, కార్మిక సంఘాలది విలీనం మాటే. సో సెయిల్లో విలీనం చాలా మంచి విషయం. అది ఆల్రెడీ మనం నిన్న రాత్రి నేను ఈ విషయాన్ని అసలు సెయిల్లో ఏ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, దానివల్ల లాభ నష్టాలు ఏంటి అనేది రాత్రి చేశాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనం అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి రాత్రి ఒక వీడియో చేశాను.
వీలైతే చూడండి. సో అదే వార్తను ఆంధ్రజ్యోతితో పాటు సాక్షిలో ఏమైనా రాశారా? సాక్షిలో రాష్ట్రానికి పనికొచ్చే వార్తలు రాయరుగా. శైల్లో విలీనం వార్త రాశారా కనీసం? శైల్లో విశాఖ ఉక్కు విలీనం అనే వార్త వచ్చిందా సాక్షిలో? వచ్చిందా లేదా? మొత్తం లడ్డూ పాటే, ఎక్కడ రాలా. మొత్తం అంతా నెయ్యి గురించి రాసుకొచ్చారనమాట. ఎక్కడ రాలేదు శైల్లో విలీనం అని. పోనీ ఆంధ్రప్రభలో వచ్చిందా అంటే, నేను టాపిక్ వైజ్ వెళ్తున్నాను, అందుకే ఆంధ్రప్రభలో కూడా రాలేదు. ప్రస్తుతానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆంధ్రప్రభలో మేబీ ఇక్కడ వచ్చిందండి, బ్యానర్ వార్త వేశారు ఆంధ్రప్రభలో. వైజాగ్ స్టీల్ శైల్లో విలీనం, ఎన్ఎండిసికి స్టీల్ ప్లాంట్లో కొంత భూమి, మారిన రాజకీయ పరిస్థితులతో ఆచితూచి అడుగులు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. కేంద్ర మంత్రి భూపతిరాజు వర్మ వెల్లడి. విలీనంపై ఉద్యోగ కార్మిక సంఘాల హర్షాతిరేకాలు. 2 ప్రపోజల్స్, ఒకటి శైల్లో విలీనం చేయడం, లేదా రెండోది అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న కొన్ని భూములను ఎన్ఎండిసికి అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బులతో విశాఖ స్టీల్ ప్లాంట్కు ముడి సరుకు కొనుగోలు చేసి కొంచెం అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లెక్క ముడి సరుకు ఎక్కువ కొనుగోలు చేస్తే ఉత్పత్తి సామర్థ్యం పెంచితే ఆ ఉత్పత్తి అయిన మార్కెట్లోకి వెళ్తే కొంచెం డబ్బులు రొటేట్ అవుతాయి, దాని ద్వారా బతుకుద్ది. సో 2 విలీనం చేయాలనేది 90% ఆలోచన, ఇంకో 10% ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారనమాట. ఏదైనా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు అనేది అయితే చెప్తున్నారు. సో అక్కడ కార్మిక సంఘాల పోరాటం ఒక రకంగా ఫలించినట్టే. మనం కూడా చాలా వీడియోస్ చేసాము కాబట్టి ఒక పరిస్థితి ఒక దారిలోకి వచ్చేలా ఉంది. తర్వాత ఏపీకి 4 కుంకి ఏనుగులు దసరా తర్వాత పంపిస్తాం. కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే. ఏపీలో వాటికి శిబిరాల ఏర్పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్. ఇరు రాష్ట్రాల అటవీ శాఖల మధ్య 6 అంశాలపై ఒప్పందం. బాగుందండి. తర్వాత సిల్వర్ సునామీ. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వయోధిక జనాభా. 2100 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్ళు పైబడిన వారే. ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్న ప్రభుత్వాలు. మా ప్రభుత్వాలు అయితే అడగకపోయినా పెంచేస్తాయి. ఎందుకంటే కొత్త ఉద్యోగులను తీసుకోలేక, కొత్త ఉద్యోగుల నియామకాలు చేపట్టలేక ఉన్న వాళ్ళని ఏజ్ పెంచేస్తే బెటర్ కదా అనుకొని పెంచేస్తుంటారు అనమాట. 58 ఉన్నది 60 చేశారు, 60 ఉన్నది 62 చేశారు, ఇంకా ఆస్త అయితే 65 కూడా చేసేస్తారు. ఈనాడు 2వ పేజీకి వెళ్తే అవన్నీ కంటిన్యూ. 3వ పేజీకి వెళ్దాం. సిల్వర్ సునామీ అని రాశారు. వచ్చే ఏడాది నుంచి 6 బడుల విధానం రద్దు, 3, 4, 5 తరగతులు విలీనం నిలిపివేత, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండేలా చర్యలు, బదిలీలు, పదోన్నతులు వేరువేరుగా చట్టాలు. సో వచ్చే సంవత్సరం నుంచి 3, 4, 5 తరగతులని ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేశారు కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు. సో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాన్ని రద్దు చేసి మళ్ళీ 3, 4, 5 తరగతులు ప్రాథమిక బడుల్లోనే ఉంటారు. అట్లా ప్లాన్ చేస్తున్నారు. సచివాలయాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయ గుర్తింపు ఉపసంహరణ. వైకాపా పాలనలో ప్రవేశపెట్టిన విధానానికి కోరబడిన స్పందన. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆస్తుల రిజిస్ట్రేషన్, ఆస్తులని లక్షలు పోసుకుంటారు. అటువంటి గ్రామాల్లో అందుబాటులో ఉన్న సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఎవడైనా? చేసుకోడు. రిజిస్ట్రేషన్ ఆఫీసులకే వెళ్తారు. ఎందుకంటే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడ స్థానిక నాయకులు పెత్తనం ఎక్కువ అవుద్ది, వెళ్ళి జిరాక్సులు తీసుకుంటారు. అలాగే అక్కడ నిఘా ఉంటుంది, ఎవడెవడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు, ఎవడు ఎంత పెట్టుకుంటున్నాడు అనేది తెలిసిపోద్ది ఈజీగా ఆ సచివాలయం పరిధిలో ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. సో అందుకని అది ఫెయిల్ అయింది, అది తప్పుడు విధానం, అది ఫెయిల్ అయింది. అయినా సరే వైసీపీ ప్రభుత్వం దాన్ని గొప్పలుగా చెప్పుకున్నారు. సో దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉపసంహరించుకొని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అనేది లేదు అని చెప్పేసింది అన్నమాట. మంచి నిర్ణయం. డేటా కేంద్రాలకు ప్రత్యేక పాలసీ, కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ఐటీ అనుబంధ రంగాల పాలసీలపై సమీక్షించిన చంద్రబాబు. నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టేయండి, హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు. ఓకే. పెట్రోకెమికల్స్ పెట్టుబడులకు ఏపీ అనుకూలం. 5 ఏళ్లలో గుజరాత్, ఆంధ్ర, ఒడిశాల్లో ఈ రంగంలో 3.7 లక్షల మందికి ఉపాధి. కేంద్ర రసాయన ఎరువుల శాఖ కార్యదర్శి నివేదితా శుక్ల. కలిసికట్టుగా పనిచేయండి వైకాపా నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. సో నిన్న వైసీపీ జిల్లా స్థాయి నాయకులతో మీటింగ్ అయింది. అందులో అనంతబాబు గారు కూడా ఉన్నారు. అనంతబాబు గారు లేకపోతే వార్త అండి, ఇంకోసారి అనంతబాబు గారు ఉన్నారనే వార్తలు అనవసరం. ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబు గారిని వదులుకోలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అనంతబాబు గారు అన్ని రకాలుగానే చూసుకున్నారు. అది ఏ రకంగా అనేది మీరు అడగొద్దు, మనం మాట్లాడొద్దు.
అనంతబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకం. వాళ్ళిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ఇంకా ఎన్ని నేరాల్లో దొరికినా సరే ఆయన అసలు పార్టీ నుంచి వెలివేయరు, పార్టీ నుంచి సస్పెండ్ చేయరు. అవసరమైతే వెనక నుంచి ఎంకరేజ్ చేస్తారు, కమాన్ కమాన్ అని. పిహెచ్సి వైద్యుల ఆందోళన విరమణ, మంత్రి హామీలకు సానుకూలంగా నిర్ణయం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు, మూడో అంశంపై లోకాయుక్త చర్యలు. సో మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీ అక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై రాష్ట్రంలో కేసు నమోదైందండి. పాపం ఆయన హైకోర్టుకు వెళ్ళినా ఆయనకు అనుకూల తీర్పు రాలేదు. వెంకటరెడ్డిది నేరపూరిత కుట్రే, ఆయన చర్యలతో ఖజానాకు 2566 కోట్ల నష్టం. రిమాండ్ రిపోర్టులో వివరించిన ఏసీబీ. జేపీ సంస్థ చెల్లించాల్సింది 1528 కోట్లే, కానీ ఇచ్చింది 201 కోట్లు. జగనన్న కాలనీలో నాడు నేడు పేరిట అంతా సర్దేశారు. అవన్నీ మినహాయించిన సర్కారుకు జేపీ బాకీ 625 కోట్లు. సో ఇట్లా గనుల శాఖ వెంకటరెడ్డి జేపీ సంస్థకు లబ్ధి చేకూర్చడానికి ఆయన చాలా అక్రమాలకు పాల్పడ్డారు. సర్దుబాట్ల పేరిట భారీగా నిధులు కాజేశారు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నారు. వైకాపా హయాంలో ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయాల కాంట్రాక్ట్ దక్కించుకున్న జయప్రకాష్ వెంచర్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి 1528 కోట్లు చెల్లించాల్సి ఉండగా 201 కోట్లే జమ చేసింది. మిగిలినవి వీళ్ళు ఏదో ఇండైరెక్ట్గా అలా ఏదో తీసుకున్నారేమో. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, 15 రోజుల్లో కొత్త విధానం వెల్లడి. దేశంలో 3వ స్థానంలో ఏపీ నిలవాలి. ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు దేశంలో 3వ స్థానం ఏంటి, ఫస్ట్ స్థానానికి వెళ్ళవచ్చు. ఇప్పుడు గోవా ఉందండి. గోవా అనేది చిన్న రాష్ట్రం. అది ఎందుకు పర్యాటక ప్రాంతంగా ఉంది? అక్కడ బీచ్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. సో మనకి అంత పెద్ద చాలా తక్కువ, దాదాపుగా ఒక 150-110 కిలోమీటర్లు ఉన్న బీచే బీచ్ ఉన్న గోవానే అంతగా పర్యాటక కేంద్రంగా ఉన్నప్పుడు 980 కిలోమీటర్లు బీచ్ సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రం ఎలా ఉండొచ్చు? సో జిల్లాకు ఒక మినీ గోవాలా తయారు చేయండి. వీకెండ్స్లో అక్కడికి వెళ్ళేలాగా చూడండి. ఇప్పుడు ప్రైవేట్ రిసార్ట్లు ఉన్నాయి, ప్రైవేట్గా కొన్ని కార్యక్రమాలు అవన్నీ జరుగుతుంటాయి. సో అది ప్రతి వీకెండ్లో గవర్నమెంటే అలా చేసేలా ఉంటే బాగుంటుంది. ప్రతి జిల్లాలో కూడా సముద్ర తీరాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయొచ్చు. అలా కొన్ని ఉంటాయి. గోవా తరహాలో తక్కువ రేటుకి మద్యం వచ్చేలాగా, అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేలాగా ఉంటే కొంత పర్యాటకులు పెరుగుతారు. అప్పుడు దాని నుంచి రెవెన్యూ కూడా జనరేట్ అవుద్ది. ఇల్లీగాలిటీస్ లేకుండా, మరీ అసాంఘిక చర్యలు లేకుండా ఉన్నంతలో కాస్త ఫ్యామిలీతో వెళ్ళి గడిపేలాగా ఉంటే బాగుంటుంది అన్నమాట. రెవెన్యూ పెరుగుద్ది, ఖచ్చితంగా పర్యాటకులు పెరుగుతారు. వాద్రాపై గురిపెట్టిన భాజపా, హర్యానాలో కాంగ్రెస్ని ఇరుకులు పెట్టేందుకు కమలదళం వ్యూహం. సరే ఇది పక్కన పెట్టేద్దాంలాగా, అయిపోయింది. ఈనాడు అయిపోయింది, అన్నీ చెప్పుకున్నాం. సో సాక్షిలో కూడా ఇది చెప్పుకున్నాం. కింద ఏదో బండి యాడ్ వచ్చిందండి, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, ధర 1,49,900 నుంచి ప్రారంభం. ఓకే, హంటర్ కొత్త బండి వచ్చింది. సాక్షిలో అడ్వర్టైజ్మెంట్లు చదువుకుంటే మంచిదేమో వార్తల కంటే. అన్నీ పొలిటికల్ బదిలీలే. ఉద్యోగుల బదిలీ కోసం 1,00,000కు పైగా సిఫార్సు లేఖలు. ఎమ్మెల్యే లేఖలు ఉన్నవారికే బదిలీలు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు. కొన్ని జిల్లాల్లో 5 నుంచి 7,000 వరకు లేఖలు ఇచ్చిన ఎమ్మెల్యేలు. ప్రతి ఎమ్మెల్యే 150 నుంచి 200కు పైగా లేఖలు. ముడుపులు కులమే ప్రాతిపదికన లేఖలు ఇస్తున్న నేతలు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇదే తీరు. తహసీల్దార్ అయినా, జూనియర్ అసిస్టెంట్ అయినా ఎమ్మెల్యే చెప్పాల్సిందే. గడువు పూర్తయినా అనధికారికంగా కొనసాగుతున్న బదిలీల్లో ఈ స్థాయి రాజకీయ జోక్యం ఎన్నడూ లేదంటున్న అధికార వర్గాలు. ఇది మరి పిచ్చి వార్త. గత ప్రభుత్వంలో బదిలీల్లో రాజకీయ జోక్యం అనేది దశాబ్దాల తరబడి ఉంది. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది ఏమీ కాదు. గత వైసీపీ ఎమ్మెల్యేలు బదిలీలకు లేఖలు ఇవ్వలేదా? గత వైసీపీ హయాంలో అయితే ఒక మంత్రి గారే ఆయన లేఖలు అమ్ముకున్నారు. ఆయన సిఫార్సు లేఖలు మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి. ఎవడు పడితే వాడు జిరాక్స్ కాపీలు తీసుకొని ఆయన సంతకం కూడా ఫోర్జరీ చేసి బదిలీలు చేసుకున్నారు ఒక మంత్రి గారు. వీళ్ళేమో ఇంకా పిచ్చిగా రాస్తున్నారు. లడ్డూలో కుట్రకోణం. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పాలక మండలి సభ్యుడు బుద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేయండి. ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం. తిరుపతి లడ్డూలో కల్తీపై తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు యత్నం.
అని చెప్పి ఏదో ఇంకా లడ్డు విషయంలో ఒక పేజీ రాశారండి. ఈ పేజీ ఒకటిను, నెక్స్ట్ పేజీ కూడా లడ్డు విషయంలో మొత్తం ఫుల్ పేజీలు రాశారనమాట. సాక్షిలో, ఆంధ్రజ్యోతి ఇవన్నీ అయిపోయినాయి. నాడు వద్దు నేడు ముద్దు, ఆర్డీఓ పోస్టింగుల్లో వింత పోకడ. 2022 డిప్యూటీ కలెక్టర్ల నియామకంపై నాడు ప్రతిపక్షంలో టీడీపీ ఆందోళన. పోస్టింగ్లే ఇవ్వద్దంటూ నిరసనలు. నేడు వారికే కీలక డివిజన్లో పోస్టింగులు. ఆ బ్యాచ్కి చెందిన 24 మంది నియామకం. ఇంకా శిక్షణ పూర్తి కాని 2024 బ్యాచ్లో 13 మందికి కూడా ఆర్డీఓలుగా పోస్టింగులు. గతంలో వద్దన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారనమాట. అదొకటి రాశారు. తర్వాత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ నిలిపివేత, అది ఓకే. శైలిలో విలీనం మనం చెప్పుకున్నాం. పర్యాటకానికి ప్రత్యేక హోదా. రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు సీఎంఆర్ఎఫ్కి 20 కోట్లు సాయం చేశారంట, అదొకటి రాశారు. రెండో పేజీకి వెళ్దాం. సిద్ధుపై లోకాయుక్తలో కేసు, ముడా ఇంటి స్థలాల విధానంలో ఆయనే A1. ఇప్పుడు డీకే శివకుమార్ గారు రెడీగా ఉన్నారు సీఎం కుర్చీ కోసం. ఇప్పుడు ఈయన కేసు ఎదుర్కొంటున్నారు కాబట్టి, విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి, అక్కడ కర్ణాటక ప్రభుత్వం కాస్త డిఫెన్స్లో పడుతుంది కాబట్టి డీకే శివకుమార్ పావులు కదుపుతున్నారు తన సీఎం కుర్చీ కోసం. రక్షణ శాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్, గృహ పట్టణ కమిటీ చైర్మన్గా మాగుంట శ్రీనివాసులరెడ్డి, రైల్వే సారథిగా సీఎం రమేష్. కొత్తగా 24 పార్లమెంటరీ స్థాయి సంఘాలు. స్కూల్ బాగా నడవాలని 11 ఏళ్ల బాలులను బలిచ్చారు. యూపీలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దుర్మార్గం. స్కూల్ బాగా నడవాలని ఒక బాలుని బలిచ్చారంటండి, ఎంత దారుణం అండి. యూపీ బీహార్లో ఇప్పటికీ కూడా కొన్ని అరాచకాలు, పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పటికీ కూడా కొన్ని దరిద్రాలు అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు బాగుండాలి, బిజినెస్ బాగుండాలి అని చెప్పి 11 సంవత్సరాల పిల్లాడిని బలిచ్చారంట, తాంత్రిక పూజలు చేశారంట, నన్ను కొట్టిందని చంపేశారు. బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను హత్య చేసి శరీరాన్ని, అమ్మో ఇదంతా మనం చెప్పకూడదు. పర్యాటకానికి పరిశ్రమ హోదా, అది ఓకే. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ పరీక్షల్లో మార్పులు. 3 నుంచే బడులకు దసరా సెలవులు. విద్యాశాఖపై సమీక్షలో నారా లోకేష్ చెప్పారు. ఇవి ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఫైనల్గా ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో ఇది చెప్పేశాను ఆల్రెడీ. ఎంఎస్ఎంఈలకు మహర్దశ. పూచీకొత్తు లేకుండా రుణాలు, క్రెడిట్ గ్యారంటీకి 100 కోట్లు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో రైతులకు భాగస్వామ్యం, పరిశ్రమల ఏర్పాటు సులభతరం, నిబంధనల తొలగింపు, గ్రామాల్లో పెడితే ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ. ఎంఎస్ఎంఈలు గ్రామాల్లో కూడా వస్తుందనేది ప్లాన్ చేస్తున్నారు. తొలి టాస్క్లో ఎస్పీ సక్సెస్. ఫలించిన సెక్షన్ 30 యాక్ట్ అమలు వ్యూహం. 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు. రైల్వే స్టేషను, బస్టాండు, లాడ్జీల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తిరుపతిలో విస్తృత సోదాలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం తిరుమలకు రాక సందర్భంగా పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్లో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పోలీసు బలగాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని. మొత్తానికి ఏంటో ఆ వార్తను తీసుకొచ్చి ఇక్కడ రాశారు. అంటే ఎస్పీ సక్సెస్ అయ్యాడు అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు. అంత అవసరం లేదేమో అనుకున్నాను, కానీ వీళ్ళు రాసుకొచ్చారు. పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. ఇది మరి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో ఎందుకో ఫస్ట్ పేజీలో వేయలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు కదా, తెలంగాణ మంత్రి, ఆయన ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయంట, కీలకమైన పత్రాలు ఉన్నాయంట. అక్కడ మనీ లాండరింగ్ కేసులు చాలా ఉన్నాయి, కొత్త కేసులు కూడా నమోదు చేశారు. అలాగే అక్కడ డబ్బులు లెక్క పెట్టడానికి క్యాష్ కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్తూనే ఉన్నారు. నిన్న ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యాయి. సాగు ధృవీకరణ పత్రాల పునరుద్ధరణ. భూ యజమానుల సంతకం లేకుండా కౌలు రైతులకు కార్డులు. రబీ సీజన్ నుంచి గుర్తింపు కార్డుల పంపిణీ. CCRC చట్టానికి సవరణలు. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్.